హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 4 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 4 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ పొజిషన్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ 4 పొజిషన్స్‌కి కూడా ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ 4 పొజిషన్స్‌లో 3 పొజిషన్స్‌కి సంబంధించి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే 4 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 4 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీస్‌లో రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ప్యారలల్ డాట్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రిమోట్ ప్రొఫైల్‌కి సంబంధించి ఇన్‌సైడ్ సేల్స్ ఇంటర్న్ పొజిషన్‌కి ఈ కంపెనీ రీసెంట్‌లీ రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ చేసిందండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. వర్కింగ్ స్టైల్ వచ్చేసి రిమోట్ ప్రొఫైల్‌లో ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించింది. అండ్ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6-12 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఇంటర్న్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్ ఫుల్ టైమ్ జాబ్ రోల్‌గా కన్వర్ట్ అవుతుందండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ కంపెనీ యొక్క బిజినెస్ ఆపర్చునిటీస్‌ను ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుందండి. ఫోన్, ఈమెయిల్, చాట్ అండ్ డిఫరెంట్ మెథడ్స్‌ను ఉపయోగించి కంపెనీ యొక్క లీడ్స్‌ను జనరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మార్కెట్ రీసెర్చింగ్, సేల్స్ టీమ్‌కి సపోర్ట్ అందించడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్ వంటి అప్లికేషన్స్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదండి. బట్ రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి ప్రీవియస్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.6 ఎల్‌పీఏ నుంచి 3.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. అప్లై చేసుకునే వాళ్ళు ఈ చిన్న ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయండి. లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకొని అండ్ ఈ సెక్షన్స్‌లో లొకేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ రెజ్యూమ్‌ని కూడా అప్‌లోడ్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ ఉంటే కనుక మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ని మెన్షన్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్‌ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి హైక్ కంపెనీ నుంచి గ్రాఫిక్ డిజైన్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే రిమోట్‌లీ వర్క్ అయితే చేసుకోవచ్చండి. సో కంప్లీట్‌లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మెయిన్‌లీ డిజైన్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి కంటెంట్ టీమ్‌కి సపోర్ట్‌ని అందించడంతో పాటు విజువల్ కంటెంట్‌ను క్రియేట్ చేయడం వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ రోల్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. బట్ డిజైనింగ్ టూల్స్‌పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ ఫిగ్మా, అడోబీ అప్లికేషన్స్‌పై మంచి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మెయిన్‌లీ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ అండి. సో ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 3.7 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా ఈ రోల్ అయితే కన్వర్ట్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ ఉంటే కనుక మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ను కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌ను స్కిప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్‌ను అండ్ లాస్ట్‌లీ మీ పోర్ట్‌ఫోలియో లింక్‌ను కూడా పేస్ట్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేసుకోండి. అంటే థర్డ్ పొజిషన్ వచ్చేసి ఫోన్‌పే కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి ఇంటర్న్ ప్రైవసీ కంప్లెయింట్స్ పొజిషన్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ను స్టార్ట్ చేసింది. సో డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు.
సో, ఫ్రెషర్స్, పర్సూయింగ్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఫుల్ టైమ్ జాబ్‌గా ఈ ఇంటర్న్ అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే డెవలపింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ ప్రైవసీ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ వంటి ఫంక్షన్స్‌కి సంబంధించి ప్రైవసీ టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. రివ్యూ డాక్యుమెంట్స్ అండ్ అలాగే అనలైజ్ డేటా వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో, క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అండి. సో, డిగ్రీలో లా, ప్రైవసీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.1 ఎల్‌పిఏ నుంచి 3.4 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఈ చిన్న అప్లికేషన్ ఫార్మ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ మ్యాండేటరీ అండి. వీటిని కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే ఫోర్త్ పొజిషన్ వచ్చేసి స్విగ్గీ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పొజిషన్‌కి ఈ కంపెనీ హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిమోట్‌లీ వర్క్ అయితే ఉంటుందండి. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో, ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. రిమోట్‌లీ వర్క్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ రోల్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా డిజైన్, డెవలప్‌మెంట్, మెయింటైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ వంటి వాటికి సంబంధించి కంపెనీ యొక్క క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ అలాగే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 2022 అండ్ 2023 పాస్ ఔట్ అయిన గ్రాడ్యుయేట్స్ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ జావా అండ్ గో వంటి లాంగ్వేజెస్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 3.3 ఎల్‌పిఏ నుంచి 4.6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ని క్లిక్ చేసి ఈ అప్లికేషన్‌ని ఫిల్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చన్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఫ్రెషర్స్ అయితే టోటల్ ఎక్స్‌పీరియన్స్, కరెంట్ సాలరీ ఆప్షన్స్‌లో 0 అని మెన్షన్ చేయండి. అండ్ కరెంట్ కంపెనీ ఆప్షన్‌లో ఎన్ఏ అని టైప్ చేసి ఈ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేసుకోవాలి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.